బాల్కా సుమన్ అరెస్ట్ చేస్తే ఏదో భారతదేశానికో తెలంగాణకో మొత్తం సర్వం త్యాగం చేసి మొత్తం ఆయనంత తెలంగాణ కోసమే చచ్చిపోవడానికి ముందుకు పోయినటువంటి నాయకుడిలాగా ఆయన ఫీల్ అవుతున్నాడు. ఈరోజు బాల్కా సుమన్ మాట్లాడేటప్పుడు అరెస్టు చేస్తూ ప్రభుత్వంని ప్రశ్నిస్తుంటే అరెస్టు చేసినా అని చెప్తున్నాడు. ఇదన్నా సిగ్గుండాల బాల్కా సుమన్కి ఆ మాట చెప్పనీకి. నువ్వు దేనికోసం అరెస్ట్ చేసిండ్రయా? బాల్కా సుమన్ను దేనికోసం అరెస్ట్ చేసిండ్రు? నీ అంతకు నువ్వు నీ పార్టీ ఆఫీస్లా మీ నాయకులందరి ముందు రెచ్చగొట్టే విధంగా రైల్వే పట్టాలను పీకేయండి, సింగరేణి ఆఫీసులను తగలబెట్టండి, రైల్వే పట్టాలను ఎక్కడిదక్కడ కోసేయండి, ఇవన్నీ ఉగ్రవాదులు మతోన్మాదులు ఆ విధంగా మాట్లాడే విధంగా నువ్వు చెప్పి నీ పబ్లిసిటీ స్టంట్ కోసం నేను ఈ విధంగా చెప్తున్నా అని చెప్పి నువ్వు బహిరంగంగా బయటికి తెచ్చుకున్నావు. ఇవి తెలిసింది కాబట్టి ఈరోజు ఈ విషయం బయటపడింది. నాకు తెలిసి తెలంగాణ ఉద్యమంలో కూడా ఇదే విధంగా చేసినట్టున్నారు. అందుకే ఇన్ని వందల మంది పిల్లలు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. హరీష్ రావు ఎంతసేపు ఉన్న కిరోసిన్ తెచ్చుకొని అగ్గిపెట్ట దొరకకుంటుండే ఇటువంటి కనపడని ఉగ్రవాదులందరూ కలిసి ఈరోజు తెలంగాణలో కొన్ని వందల మంది విద్యార్థులను ఈరోజు ఆత్మబలిదానం చేసుకునే విధంగా ప్రేరేపితం చేసిండ్రు. మరి బాల్కా సుమన్ చచ్చిపోలే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంట్లో ఎవరు చచ్చిపోలే, మన నాయకుల ఇళ్ళలో ఎవరు చచ్చిపోలే, పోనీ చచ్చిపోయిన ఇళ్ళలో ఒక్క నాయకుడు అని ఉన్నాడా? ఈరోజు వీళ్ళందరినీ ఏకం చేసి ఈ బాల్కా సుమన్ లాంటి చెంచాలను అడ్డం పెట్టుకొని యూనివర్సిటీలో ఉండేటువంటి పిల్లలను ప్రేరేపితం చేసే విధంగా ఆ రోజు కూడా అదే విధంగా చేసిండ్రు అన్నది ఈరోజు అర్థమవుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పోతుందో ఒకసారి ఆలోచన చేయాలి. అంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్న ఆదానికి అరెస్ట్ చేస్తే ఏదో ఆయన సత్యహరిచంద్రునిలాగా నన్ను అరెస్ట్ చేసిర్రు ప్రశ్నిస్తు నువ్వేం ప్రశ్నించినవయా? అసలు ఏం ప్రశ్నించినావు? నువ్వు ప్రశ్నించిన ముఖమేనా? ఎంతసేపు ఉన్నా కేసీఆర్తోనో మెప్పు పొందాలి, కేటీఆర్తోనో మెప్పు పొందాలి అనే ఆలోచనతోనే నువ్వేమైనా చేసినావు. నువ్వు ఈ విధంగా మెప్పు పొందాలనే ఆలోచన నీకు ఉంటే నువ్వు పెద్ద ఉద్రేకపరమైనటువంటి నాయకుడు అని ప్రజలు అనుకోవాలి, నీ నాయకుడు అనుకోవాలి, లేకపోతే మీ కేటీఆర్ మీ హరీష్ రావు లాంటి వాళ్ళు అనుకోవాలనుకుంటే వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళ కాలు మొక్కు రోజు పొద్దున్న లేచి, లేకపోతే వాళ్ళ ఇంట్లో బాసనలు తోము, లేకపోతే ఆనే కూర్చో నిన్నే చూస్తారేమో. ప్రభుత్వం మీద తప్పుడు అంటే ఈ రాష్ట్రం మీద తప్పుడు ఆలోచనలతో నువ్వు విద్యార్థులను కానీ అక్కడ ఉండేటువంటి నాయకులను అందరినీ తప్పుడు మార్గంలో పోమని చెప్పి నువ్వు సూచనలు ఇస్తూ నువ్వు దొరికిపోయి ఈరోజు నువ్వు మా ప్రభుత్వాన్ని మాట్లాడుతావు, అరెస్ట్ చేసి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ, రాజ్యాంగ పరంగానే ముందుకు పోతుంది. ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది మాట్లాడతాం, కామ్గా కూర్చుంటాం అంటే ఉన్ననీకే మా హోంమంత్రి మా ముఖ్యమంత్రి గారు ఖాళీగా ఉండే వ్యక్తి కాదు. తప్పు నీవే కాదు, మా ఇంట్లో జరిగినా మా దాంట్లో తప్పు జరిగినా ఇదే శిక్షనే ఉంటుంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉండే వ్యక్తినో లేకపోతే బీజేపీ పార్టీలో ఉండేటోనో ఇంకొన్నో కాదు, ఎవడు తప్పు చేసినా శిక్ష అదే విధంగానే ఉంటుంది. మీ పార్టీలాగా మీరు తప్పు చేస్తే ఎదుటోడు తప్పు చేస్తే లోపల పంపాలి, నేను తప్పు చేస్తే లోపల పంపకూడదని కాదు. నీవే అన్నావు కదా ఆ రోజు, ఏమవుతుంది కేసులు పెడితే పెట్టని ఓ 2 నెల రోజులు జైలుకు వేస్తాను నువ్వే అంటివి కదా. ఇప్పుడు నేను ఎవడు పట్టించుకుంటలేడు ఓ 2 ఏళ్ళ నుంచి ఏదో విధంగా వెలుగులోకి రావాలని చెప్పి ఈ స్టెంట్ తయారు చేసినావు. ఆ వీడియో మీ ఆఫీస్లో కాన్ఫిడెన్షియల్గా ఉన్నటువంటి వీడియో నువ్వే లీక్ చేయించుకున్నావు. ఇప్పుడు నువ్వే అరెస్ట్ అయ్యి ఇదో స్టంట్ తయారు చేస్తున్నావు. నేను నన్ను ఎవడు మర్చిపోతున్నావు, నన్ను ఎవడు లేరని, ఎవరు గుర్తుపడతలేరని. ఒక ఎంపీవి చేసినావు, ఒక ఎమ్మెల్యే చేసినావు, విప్పుగా ఉన్నావు. ఆయనతో ఇంకిత జ్ఞానం మీకు తెలియదా? మళ్ళా మీరు ప్రభుత్వం మీద తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరు ఊరుకోరు. ఖబర్దార్, నువ్వేమి త్యాగాలు చేసిపోలే. ఈరోజు నువ్వు తెలంగాణలో విద్యార్థులతో పాటు లేకపోతే ఇంకా ఎంతో మందిని ప్రేరేపితం చేసినావు. ఈరోజు అర్థమవుతుంది ప్రజలకు కూడా. రేపు ఓటు దెబ్బతోనో నీ నియోజకవర్గంలో కూడా చెప్తారు. నీవే చెప్తావు కదా, రైతుల సమస్య మీద కొట్లాడుతుంటే 5 మంది కంటే ఎక్కువ వస్తుంది, మళ్ళీ మన వాళ్ళే వస్తుండ్రు అంటే. ఇంకో మండలంలో ధర్నా పెడితే ఆడ 6 మంది కంటే రైతులు ఎక్కువ లేరు. ఎందుకు వస్తారు మీ దగ్గరికి రైతులు చెప్పండి? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గింజ కొంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ పోయి మీరు రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొనుక్కుంటే మీ కొంటారా, మీ అయ్యే కొంటాడా? అవి కేసీఆర్ కొంటాడా, లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొంటాడా, కల్వకుంట్ల తారక రామారావు కొంటాడా? చివరికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా కొనాల్సింది. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడూ కొనని విధంగా ఈరోజు
మా ప్రభుత్వం కొంటా ఉంది కదా. రేవంత్ రెడ్డి గారు సర్కారే కదా కొనేది చివరి వరకు, చివరి గింజ వరకు కొంటామని చెప్పి బహిరంగంగా మా సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు కదా. కానీ ఏదో విధంగా ప్రభుత్వం మీద బురద చల్లాలా. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాం, ఎవరు కూడా ఇటువంటి వారిని ఎంకరేజ్ చేయకూడదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.